స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం వాస్తులో అనేక రకాలైన పద్ధతులు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అత్యంత ప్రధానమైనది ఏమిటి అంటే, ఎవరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఉన్న నక్షత్రముని బట్టి ఒకటో పాదమైనా రెండో, కొన్ని నక్షత్రాలు 2, 3, 4 పాదాలు ఒక చోట, ఒక పాదం ఒక చోట, 2 పాదాలు ఒక రాశిలోను ఇలా ఉంటుంటాయి కదా. అలా ఉన్నా సరే, అదే నక్షత్రమైనా సరే, ఆ రాశి నుంచి 4వ స్థానాన్ని మనం సింహద్వారంగా ఎంచుకోవాలి. ఇది వాస్తులో అత్యంత ప్రధానమైనదండి వ్యక్తికి. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవండి, మాకు ఏ రాశో తెలియదండి అని అంటారు. అన్నప్పుడు ఏం చేయాలంటే, ఎవరన్నా కూడా హాయిగా ప్రశాంతంగా ఉండేది తూర్పు భాగాన్ని మనం ఎంచుకోవాలి. ఒకవేళ తూర్పు దొరకలేదండి అన్నప్పుడు ఉత్తరాన్ని ఎంచుకోవాలి. ఈ రెండూ కూడానండి లక్ష్మీప్రదమైనవి. ఈ రెండూ కూడా దేవతలు మనకి తూర్పున ఉత్తరాన ఉండేది. ఇవి నప్పకపోవడం అంటూ ఎవరికి ఉండదు. సాధారణంగా అందరికీ కూడా నప్పుతాయి. కానీ ఎవరు ఏ రాశిలో ఉన్నారో, ఏ నక్షత్రాన్ని బట్టి ఆ రాశి నుంచి 4వ రాశిని మనం వాస్తులో సింహద్వారంగా ఎంచుకుని ఆ ఫేసింగ్ గల స్థలాన్ని కొనుక్కోవడం, ఆ ఇంట్లో నివసించడం అనేది మంచిది. కొంతమంది చెప్తారు, నాకు నప్పినా కూడా నప్పలేదండి, నాకు ఈ ఫేసింగ్ నప్పలేదు. ఉదాహరణకి పడమర ఫేసింగ్ ఉంది, నాకు నప్పలేదండి అంటారు. అంటే నప్పకపోవడానికి ఇందులో కారణాలంటూ ఏం పెద్దగా తీసుకోక్కర్లేదు. కానీ ఆ గ్రహం ఏదైతే ఉందో ఆ ఫేసింగ్కి సంబంధించిన గ్రహం మీకు 12 రాసుల్లో ఎక్కడో ఇబ్బంది కారకత్వంలో ఉంది, అందుకని మీరు అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అన్నది ఇది ప్రధానమైన పాయింట్. ఓకే, కాబట్టి మనం సింహద్వారాన్ని ఎంచుకునేటప్పుడు చతుర్థ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని జాతక చక్రంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులోనూ చాలామందికి ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ఫేసింగ్లో ఉండిపోవడం, అక్కడే బాగున్నాం కాబట్టి ఇదే తీసుకుందామని వెళ్ళడం కూడా అది మానసికంగా మంచిదే. పర్టికులర్గా మేము ఇంకో దేనికి వెళ్ళనండి, నాకు ఇదే అలవాటు, నాకు అది ఫీలింగ్ ఉండిపోయిందంటే మంచిదే. ఈ ఫేసింగ్ ఆ ఫేసింగ్ అని ఏముంది, మీకు భగవంతుడు తాను ఎక్కడ కూర్చుంటానని మిమ్మల్ని తీసుకెళ్ళి తాను కూర్చుంటాడో, మీరు ఆ ఫేస్లో ఆనందంగా ఉంటున్నారు అన్నప్పుడు అదేదో భయపడిపోయే విషయం అయితే కాదండి. మనిషి అన్నాక దశ దిశ అన్నారు, దిశని బట్టి దశ నడవదు. ఈ మాట నేను 12 సంవత్సరాలుగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. దిశని బట్టి దశ నడవదండి, దశని బట్టే దిశ మనకి నిర్దేశిస్తుంది. ఇది ఇంపార్టెంటు ప్రతి వ్యక్తికి కూడా. ఉదాహరణకి నన్ను నేనే మీకు చెప్పుకుంటున్నాను. ఒక ఇంట్లో దక్షిణం వచ్చేటప్పటికి తేడా చేసిందని చెప్పి బయలుదేరి వేరే ఇంటికి వెళ్ళాము. వెళితే అది పడమరని చెప్పి వెళ్ళాము. తీరా వాళ్ళు ఏం చేశారు, మాకు ఇచ్చిన తర్వాత పడమర క్లోజ్ చేసి మీరు ఇటు మసలండి, పడమర మెట్లు ఉన్నాయి కదా అని చెప్పారు. కానీ మేము లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది సింహద్వారం దక్షిణమైంది. మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చాలా బాగుంది, మా అబ్బాయి పుట్టాడు, మరి ఇల్లు కొనుక్కున్నాం, స్థలం కొనుక్కున్నాం, కొంత డబ్బులు కూడా నిలవేసుకున్నాం. మరి ఇప్పుడు ఆ సమయంలోనూ మాకు మా వారికి కూడా దశలు మారిపోయాయి. ఇప్పుడు చెప్పండి, దశ దిశ, అంతేగాని దిశని బట్టి దశ కాదు, దశని బట్టి మాత్రమే దిశని ఎంచుకోవాల్సి వస్తుంది. అది అలా మీకు ఉండిపోయిందనుకోండి, ఉండండి, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు పరిశుభ్రతగా చక్కగా ఇల్లు వాకిలి అట్టే పెట్టుకుని మాకు ఇది కలిసి వచ్చిందంటే బాగుంది. ఎందుకంటే స్థల ప్రభావము అనేది ఉంటుందండి. అక్కడ దిశ బాగున్నా దశ బాగున్నా కూడా ఒక్కొక్కసారి కలిసి రాదు. దాన్ని ఏమంటారండి, స్థల ప్రభావము అంటారు. ఈ ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళినా, లేదా ఆ ఊర్లో ఒక ఇల్లు తీసుకున్నా, 2 ఇళ్ళు మారుతారు, 3 ఇళ్ళు మారుతారు, అయినా కూడా స్థల ప్రభావము అనేది ఉంటుంది. అందుచేత ఇలాంటి విషయాల్లో చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. కానీ మైక్రోస్కోప్లో చూసేసి దాని గురించి భయపడిపోయి పెద్దగా ఆలోచించేసి భయానక వాతావరణాన్ని మనం మనసులో అల్లకల్లోలాలను సృష్టించేసుకోవడం అనేది తగదు. మీరు జ్యోతిష్కుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఫేసింగ్ చెప్తున్నారు, ఈ ఫేసింగ్ గ్రహం నాకు బాగుందా,
మరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాబోయే దశలు ఎలా ఉన్నాయి, తర్వాత నేను కొనుక్కున్న ఇల్లుని తిట్టుకోకూడదు, ఇంట్లో మరి నేను కష్టపడి వెళ్తున్నాను కదా, ఇలాంటి క్వశ్చన్స్ వేయాలండి మమ్మల్ని. అంతేగాని చెప్పేశారు కదా అయిపోయింది కదా అని కాదు. ఎప్పుడు కూడా నేను సాధారణంగా 2-3కి చెప్పడం జరిగింది. మీకు రాబోయేది గోచారంలో ఈ దశ వస్తుంది కాబట్టి ఇబ్బందులు టెన్షన్లు ఉంటాయి. దానికి తగ్గ ఈఎంఐలు మీరు పక్కన పెట్టుకోండి. అంతేగాని ఈ ఇంట్లోకి వచ్చాక బాగాలేదని మాత్రం అనుకోవద్దు. ఇల్లులో లోపమేం లేదమ్మా, మీ దశ ఇదిగో రాబోయేది ఇలా ఉంది. మీకు ఇప్పుడు ఇల్లు కొనుక్కునే సందర్భము వచ్చింది, ఇదిగో మీకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. మరి అంతంత డబ్బులు అప్పులు చేస్తే ఉండవా? ఇంట్లోకి వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఎలా ఉంటామండి? మరి ఇవన్నీ కూడా మీరు న్యాచురల్గా ఆలోచించుకోవాలి. కానీ వాస్తుల్ని, జ్యోతిష్యుల్ని, పండితుల్ని కూడా నిందించడం అనేది దేవుళ్ళని పనికిరాదనమాట. అందుచేత దిశని బట్టి మనం అక్కడ ఎటువంటి దిశలో ఏ ఏ వస్తువులు ఎలా అమర్చుకోవాలి, ముఖ్యంగా ఈశాన్యంలో నీళ్లున్నాయా లేదా, ఖాళీ ప్రదేశం ఉందా లేదా, అక్కడ మెట్లు లేకుండా ఉన్నాయా లేదా, ఇవన్నీ మీరు చక్కగా ప్లాన్ చేసుకుని క్రమపద్ధతిలో కట్టుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని మాకు ఇది నప్పలేదు అది నప్పలేదంటే ఇంకేం నప్పుతాయండి? 4 దిశలు నప్పలేదంటే ఇంకేం నప్పుతాయి? నప్పేవేం లేవు. ఇంకా 8 దిక్కులు, 4 ఏమో 4 వైపులా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అందుచేత ఏ రాశి వారైనా సరే ప్రధానంగా ఇంటి విషయంలో ముఖ్యంగా తీసుకోవలసిన పద్ధతులు ఇవి. వీటి ద్వారా మీరు స్థలాలు కొనుక్కుని ఇళ్ళు కట్టుకుని ఈ ఫేసింగుల ద్వారా మీరు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఉదాహరణకి మేషరాశి వారికి పడమర, ఉత్తరం బాగా నప్పుతాయి. వృషభ రాశి వారికి తూర్పు, పడమర 2 బాగా నప్పుతాయి. మిథున రాశి వారికి ఉత్తరం చాలా బాగా నప్పుతుందండి. అసలు ఎంత బాగా నప్పుతుందో అంత బాగా నప్పుతుంది. రెండోది పడమర చాలా బాగా నప్పుతుంది. కర్కాటక రాశి వారికి చాలా బాగా నప్పేది తూర్పు అండి. అలాగే వాళ్ళకి పడమరకు కూడా వెళ్ళొచ్చు. అలాగే భాగ్యస్థానమైనటువంటి ఉత్తర సింహద్వారానికి కూడా వెళ్ళొచ్చు. సింహరాశి వారికి అత్యద్భుతంగా నప్పేది దక్షిణం అండి. ఒకవేళ వాళ్ళకి కుజుడు అన్నదమ్ముల స్థానంలో ఇబ్బందులు పెడుతున్నా, లేకపోతే సకుటుంబ బంధుమిత్ర పరివార స్థానంలో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే తూర్పు సింహద్వారానికి సింహరాశి వారు వెళ్ళడం మంచిది, లేదా ఉత్తర సింహద్వారానికి వెళ్ళడం అనేది మంచిది. కానీ వీళ్ళకి నప్పినట్టుగా దక్షిణం ఇంకెవ్వరికి అంత బాగా నప్పదు. ఒకసారి అది పండితుల ద్వారా చూపించుకున్న తర్వాతే దక్షిణ సింహద్వారం తీసుకోవాలండి. ఆ ఒక్క సింహద్వారం అనేది అది ఆగ్నేయంలో మనం సింహద్వారం పెట్టుకుని నడక కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, మంచిదే. ఇక కన్యా రాశి వారికి అయితే గనక చతుర్థ స్థానమేమో ధనుర్రాశి అవుతుంది. ఉత్తర సింహద్వారం వీళ్ళకి బాగా నప్పుతుంది. అలాగే తూర్పు భాగ్యస్థానం అవుతుంది వీళ్ళకి వృషభ రాశి. అలాగే తులారాశి వారికి అయితే గనక ఉత్తరం భాగ్యస్థానం అవుతుంది. అలాగే చతుర్థ స్థానం పడమర వీళ్ళకి బాగా నప్పుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి పడమర సింహద్వారం చాలా బాగా నప్పుతుంది, ఉత్తర సింహద్వారం చాలా బాగా నప్పుతుంది. ధనుర్రాశి వారికి ఉత్తర సింహద్వారం చాలా బాగా నప్పుతుంది, తూర్పు సింహద్వారం చాలా బాగా నప్పుతుంది. అలాగే మకర రాశి వారికి దక్షిణ ద్వారము నప్పుతుంది, దానితో పాటుగా ఉత్తర ద్వారం కూడా నప్పుతుంది. మాకు ఈ 2 వద్దండి అంటే పడమరకి 3వ ఆప్షన్లో వెళ్ళొచ్చు, దోషమేమీ లేదు. అలాగే కుంభరాశి వారికి తూర్పు, అలాగే 2 కూడా భాగ్యస్థానము తూర్పే అయ్యింది, వారికి ఇది కూడా తూర్పే అయ్యింది కాబట్టి తూర్పు బాగా నప్పుతుంది. 2వ ఆప్షన్కి వెళ్ళకపోవడమే మంచిది కుంభరాశి వారు. ఇక మీనరాశి వారికి అయితే గనక మిథున రాశి ఉత్తర సింహద్వారాన్ని సూచిస్తోంది, భాగ్యస్థానం దక్షిణ సింహద్వారాన్ని సూచిస్తోంది, వెళ్ళవచ్చు, దోషం ఏమీ లేదు. ఇక 2వ ఆప్షన్లో కనుక మీనరాశి వారిని చూసుకుంటే కనుక పడమర కూడా వీరికి చాలా బాగా నప్పుతుంది. కానీ ప్రధానంగా మీనరాశి వారు వెళ్తే ఉత్తరానికి వెళ్ళడమే చాలా మంచిది, లేదా తూర్పుకు కూడా వెళ్ళచ్చు. అంచేత ఇలాగా ఆలోచించుకోవాలి. కానీ మనకి ఏది పడితే అది నప్పుతుందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బందులు పడ్డామని అనుకునే కన్నా, లేదా అన్నీ నప్పాక వెళ్ళాము కానీ మేము ఇబ్బందులు పడుతున్నాము ఎందుకు అన్నప్పుడు అప్పుడు మీరు పండితుల ద్వారా మీకు వచ్చే దశ ఏంటి, గోచారంలో దశ ఏంటి, జన్మదశలో దశ ఏంటి అన్నది పండితుల ద్వారా తెలుసుకుని మీరు అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అంతేగాని
ఫేసింగ్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఉంటుందండి. అంటే మీకు ఆ దశలో మీకు లక్కీ ఛాన్సులు చాలా బాగున్నాయన్నమాట, కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రెండు ఒక్కసారి కూడితే చాలా విశేషమైన సుఫలితాలను పొందుతారు. ఇవి పండితుల ద్వారా తెలుసుకుని వాస్తు విషయాలలో ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, ఇల్లు చేసుకోవడం రెండు కూడా దైవానుగ్రహం ఉండాలండి. గృహం నిలబడ్డం అనేది కూడా దైవానుగ్రహం ఉండాలి. అంచేత ఆ దైవానుగ్రహాన్ని మీ అందరూ కూడా పొందగలరు, పొందుతారని ఆశిస్తూ స్వస్తి.